హాయ్ వెల్కమ్ టు కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్. ముందుగా మన ఛానల్ చూసే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. ఏబిపిఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద ఏం జరిగింది ఏంటనేది కామెంట్ చేస్తున్నారు. ఓకే, ముందుగా ఏం చెప్తున్నానంటే, కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి జరగాలని కామెంట్ చేస్తున్నారు. సరే, రోస్టర్ పాయింట్స్ మీద మిస్టేక్స్ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి మంచి జరగాలి. మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ రావాలి. దానికోసం ఎవరు కామెంట్లో వచ్చి బ్యాడ్గా వాళ్ళ మీద వీళ్ళ మీద మాట్లాడుకోవద్దండి దయచేసి. రోస్టర్ పాయింట్స్ ఉంటే, మిస్టేక్స్ ఉంటే రీనోటిఫికేషన్ కావాలని అడుగుతున్నాము. సో మిస్టేక్స్ లేకపోతే సెలెక్ట్ అయిన వాళ్ళకి జాబ్ ఇస్తే మాకు సంతోషమే. ఎవరికి వ్యతిరేకం కాదు, ఎవరికి అనుకూలం కాదు. సో అందరూ నిరుద్యోగమే, ఉద్యోగ అవకాశాల కోసం ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈరోజు ఏపీఎస్సి గ్రూప్ 2 గురించి రోస్టర్ పాయింట్స్ మీద వాదనలు జరగలేదండి. ఎందుకంటే మెన్షన్ చేయడానికి కూడా ఎవరికి అవకాశం ఇవ్వలేదు. సో అందువల్ల ఏపీఎస్సి గ్రూప్ 2 రోస్టర్ పాయింట్స్ మీద వాదనలు అనేవి ఈరోజు జరగలేదు. ఈ రోస్టర్ పాయింట్స్ మీద ఇంకా మన పిటిషనర్స్ తరపున మ్యాక్సిమం 2-3 అడ్వకేట్స్ గారు వాదనలు వినిపించాల్సి ఉందంట. సో అవి వాదనలు వినిపించేదాకా కొంచెం స్టే అయితే రాకపోవచ్చండి. ఎందుకంటే ఆర్గ్యుమెంట్స్ అన్నీ ఫినిష్ అయిపోయినాయి చాలా వరకు. మ్యాక్సిమం స్టే రాకపోవచ్చు. డైరెక్ట్గా జడ్జిమెంట్ కోసమే వెయిట్ చేయాల్సిందే, మనం తప్పదు. ఒక్కొక్కసారి మనం ఓపికని అన్ని విధాలుగా పరీక్షించుకోవాల్సి వచ్చింది. సో తప్పదు కాబట్టి వెయిట్ చేయాల్సిందే. అయినా డైరెక్ట్ జడ్జిమెంటే వస్తుందని అంటున్నారు. సరే చూద్దాం, ఏది జరిగినా నిరుద్యోగులకు మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదండి ఏబిపిఎస్సి గ్రూప్ 2 మీద వాదనలు అయితే జరగలేదు. సో నెక్స్ట్ హియరింగ్ ఎప్పుడు ఉంటుంది ఏంటనేది మీకు తెలియజేస్తాను. అవి ఈరోజు జరగలేదు కాబట్టి కొంచెం డిలే అవ్వచ్చు. సో మ్యాక్సిమం ఎప్పుడు ఏంటనేది మీకు వివరిస్తాను. ఇదండి ఏపీఎస్సి గ్రూప్ 2 గురించి వాదనలు అయితే జరగలేదు. ప్రస్తుతానికి అలా ఉంది. పిటిషనర్స్ కొంచెం మంచిగా ప్రయత్నం చేసి అభ్యర్థులకు మంచి చేయాల్సిందిగా కోరుతున్నామండి. గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యి మెయిన్స్ రాసిన వాళ్ళు సో ఫర్దర్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతూ ఉండండి. ఎండోన్మెంట్ జాబ్స్ అంటున్నారు, కోర్ట్ జాబ్స్ అంటున్నారు. సో ఏదో ఒకటి ప్రిపేర్ అవుతూ ఉండండి. నీ డ్రీమ్ గ్రూప్ 2 కాకపోతే ముందుగా ఒక పునాది కావాలి కాబట్టి ప్రిపేర్ అవుతూ ఉండండి. సో ఇదండి ఏపీఎస్సి గ్రూప్ 2 సమాచారం. ఎప్పుడే హీరింగ్ ఉంటుంది ఏంటనేది మీకు పూర్తిగా వివరిస్తానండి. 2-3 మినిట్స్ వరకే, ఎక్కువ కూడా వీడియో చేయలేం. ఎందుకంటే మంచి జరిగిందనుకో, స్టే వచ్చిందంటే ఎంతసేపు అయినా వీడియో చేయడానికి ఆనందంగా ఉంటుంది. నేను కూడా ఒక నిరుద్యోగిగా కాబట్టి. సో ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన కోరుతున్నానండి. ఏ ఇన్ఫర్మేషన్ అయినా 2-3 మినిట్స్, మహా అయితే 4 మినిట్స్ అంతలోపే ఫినిష్ చేసేస్తాను. ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.